తొర్రూరు గ్రామంలో గత 4-5 రోజుల నుండి ఈ గ్రామంలో ఉండేటువంటి బొడ్రాయి పండుగ ఎప్పటి నుండో ఆలోచిస్తూ ఈ సంవత్సరం భగవంతుడు ఆశీర్వదించుండు బొడ్రాయి పండుగ చేసుకోవడానికి మా గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు పూర్తిగా ఇందులో నిమగ్నమై బొడ్రాయి పండుగను ఈరోజు స్థాపించుకొని ఈరోజు ప్రతిష్ట చేయడం జరిగింది. అదేవిధంగా 21 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎల్లమ్మ దేవాలయం, ఈ దేవాలయంలో మరొక ఇక్కడ గజస్తంభాన్ని కొత్తగా గతంలో ఉండే పునర్నిర్మాణం గజస్తంభాన్ని కూడా చేసినాం. ఇవన్నీ ఈ గ్రామాలే కాదు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామీణ ప్రాంతంలో ఉండే మా గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇచ్చి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూనే ఇలాంటి దేవాలయాల నిర్మాణం కానీ 21 సంవత్సరం క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించడం. అదేవిధంగా మా గ్రామంలో బొడ్రాయి అనేటువంటి పండుగ ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు. మొట్టమొదటిసారిగా బొడ్రాయి పండుగను కూడా చేయడం జరిగింది. భగవంతుడు ఉంటేనే అన్నీ ఉంటాయనేటువంటి నమ్మకం, విశ్వాసం దీనికి ఒక నిదర్శనం. అందుకే ఈ పక్కకే తొర్రూరు మునుగనూరు గ్రామంలో కోట్లాది రూపాయలు పెట్టి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా బ్రహ్మాండంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అదేవిధంగా తెలంగాణలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి ప్రారంభించుండు. మరి అలాంటి దేవాలయాల మీద ఒక మంచి భగవంతుడిచ్చేటువంటి శక్తి యుక్తులతో ఇవి చేయాలనేటువంటి ఒక తపన, ఇదంతా కూడా మేము పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉండే ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ, ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలు కానీ ఒక మద్దతు, ఇదొక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అండగా అందరూ ఉంటారు. భగవంతుడు మనందరికీ అండగా ఉంటాడు. అదే మా లక్ష్యం అని చెప్పి తెలియపరుస్తాం. అందరికీ నుండి గ్రామస్తులందరి సహాయ సహకారాలతో మరి తొర్రూరు గ్రామంలో బొడ్రాయి పండుగ, అదేవిధంగా ఎల్లమ్మ దేవాలయం నిర్మించి 21 సంవత్సరం తర్వాత మళ్ళా ధ్వజస్తంభం పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విలేజర్స్ అందరూ ఈ 4 రోజుల నుంచి అందరూ ఏకమై ఇక్కడే ఉండి పనిచేసిన గ్రామస్తులందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ, మా ఊర్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాలనీవాసుల సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. అందరం కలిసి చేసుకున్న పండుగ ఈ బొడ్రాయి పండుగ, ఈ ఎల్లమ్మ ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు రేపు జరగబోయే బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొంచెం అది వస్తుంది, మళ్ళీ కొంచెం దిగాలి, ఇబ్బంది అవుతుంది. అతనికి అది పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కొంచెం కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉంది. Hello.